గత 10 ఏళ్లలో లేక అంతకుముందు గత ప్రభుత్వం తెలుగుదేశం కావచ్చు లేకుంటే కాంగ్రెస్ కావచ్చు మా ప్రభుత్వం అయినా కూడా ఈ కట్టపైన ఎన్నో శిలాపలకాలు వెలిసినాయి. కానీ ఎవరు కూడా దీనిపైన దృష్టి సారించలే. దాని పర్యావరణనే మొన్న వచ్చిన హెవీ రెయిన్స్తోని, మోంతా తుఫాన్తోని, హెవీ రెయిన్తోని ఈ యొక్క కట్ట దిగి వివేక్ నగర్ కాలనీ, ప్రగతి నగర్, సమ్మయ్య నగర్ ఇలా అన్ని ఒక 4-5 కాలనీలు చాలా బీభత్సంగా, చాలా అందరు ఉద్యోగులు పాపం పేదస్తులున్న కాలనీలన్నీ మునిగిపోయి లక్షల కొద్ది ప్రాపర్టీ కోట్లలో పోయింది. కార్లన్నీ కొట్టుకుపోయినాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి ప్రత్యేకంగా నిధులు శాంక్షన్ చేపించి 4 కోట్లతోని ఈరోజు నేను, ఎంపీ గారు, కడియం కావ్య గారు, అలాగే మేయర్ గారు, కూడా చైర్మన్ గారు నలుగురం కూడా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. వర్క్ కూడా ఈ సమ్మర్ లోపలనే అయిపోయే విధంగా ప్లాన్ చేసినాం. ఎందుకంటే మళ్ళీ రెయినీ సీజన్ స్టార్ట్ అయితే కష్టమవుతుందని దీన్ని బండ్ను స్ట్రెంత్ చేసుకుంటూ వాకింగ్ ట్రాక్ లాగా దానికి కూడా ఒక 10 కోట్లు అడిగినాను. బహుశా అది పెండింగ్ ఉంది. 100% దీన్ని వాకింగ్ ట్రాక్ లాగా చేస్తూ ప్లస్ దీనికి ఎస్టీపీ ప్లాంట్ కూడా వస్తుంది. అండర్ డ్రైనేజ్ సిస్టంలో దీనికి ఎస్టీపీ ప్లాంట్ కూడా ప్లాన్ వస్తుంది అండర్ డ్రైనేజ్ సిస్టంలో. తర్వాత దీనికి ఏదైతే ఒడ్డపల్లి నుండి వచ్చే వాగు చెరువు అంటే కాలువ ఉందో దానికి కూడా ప్రొటెక్షన్ వాల్ కోసం దానికి కూడా స్ట్రాంగ్ వాటర్ అది అంటారు, డ్రైన్ అంటారు. దానికి కూడా స్పెషల్గా మళ్ళీ ఎస్టిమేషన్ తీసుకుంటున్నాం. ఎందుకంటే మొన్న మోంతా తుఫాన్ అప్పుడు కాలనీలకు కూడా నీళ్ళు వచ్చేసినాయి, అన్ని కాలనీలు అక్కడ ఉన్న వెనక కాలనీకి. సో దీన్ని బండిని స్ట్రెంత్ చేసుకుంటూ స్ట్రాంగ్ వాటర్లో, తర్వాత యూజీడీ అంటే అండర్ డ్రైనేజ్ సిస్టంలో అన్నింటినీ కలిపే విధంగా దీన్ని ప్లాన్ చేస్తున్నాం. ఫస్ట్ దీన్ని బండిని స్ట్రెంథన్ చేస్తున్నాం. గత ప్రభుత్వం ఏం చేసిందో ఎంత చెప్పినా కూడా అది వారికి చెవుల పువ్వు పెట్టుకున్నట్టే అవుతుంది. ఆ ప్రభుత్వం చేసిన నష్టాల వల్ల, ఆ ప్రభుత్వం చేసిన ఆర్థిక చిన్నాభిన్నం అంటే ఫైనాన్స్ను ఒక అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రం ఎంతో బంగారు తెలంగాణ అని ప్రగల్భాలు పలికిన ఉత్తర కుమారుడు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు ఇప్పుడు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలలో కూడా బుక్స్ చింపి చెవుల పువ్వులాగా పెట్టుకొని అంటే ప్రజల పట్ల వాళ్ళకి ఏమాత్రం అంకిత భావం లేదు. వారికి ఎంతసేపు దొరతనం, అహంకారపూరితమైన మాటలు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు ప్రజల కోసం సమస్యలపైన మరి సీనియర్ మాజీ ముఖ్యమంత్రి గారు చాలా అనుభవజ్ఞుడు, అతను వచ్చి మన బడ్జెట్ సమావేశంలో ఏమైనా సలహాలు సూచనలు ఇస్తే మాలాంటి కొత్త వాళ్ళని నేర్చుకుందాం అనుకున్నాం. ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. మీరు చూసిండ్రు ఆ పార్టీలో ఉన్న కొందరు వ్యక్తులు, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్, ఎందుకంటే వాడు బికమ్ ఏ హీరో అవుతుండ్రు ప్రతిసారి. అంతా ఆయన అహాభావాలు, వాని వేషాలు సభ్య సమాజం చూస్తుంటుంది. అది ఒక నిండు సభ, అది చట్టాలు తయారు చేసే శాసనసభ. అందులో వారి ఆహాభావాలు, వారి వేషాలు, వారి యొక్క ప్రతి ఒక్కటి ప్రజలు గమనించిండ్రు. తప్పనిసరిగా రాబోయే లోకల్ బాడీ మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా ప్రజలు బుద్ధి చెప్తారని నాకు ప్రగాఢంగా విశ్వాసం ఉన్నది. ఎందుకంటే మేము యూజీడీ తెచ్చింది అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది కూడా త్వరలోనే ఏప్రిల్ 6 దిస్ మంత్లో ముఖ్యమంత్రి గారు వచ్చి దాన్ని తప్పనిసరిగా కొబ్బరికాయ కొట్టి ఎయిర్పోర్ట్ను కూడా శాంక్షన్ అయింది. దానికి కూడా టెంకాయ కొట్టి పనుల దిశగా పోతున్న ప్రభుత్వం కాబట్టి. అదేవిధంగా తాగునీటి సమస్య కూడా 515 కోట్లు దానికి కూడా శాంక్షన్ చేసిండు. ఎందుకంటే నగరం చాలా స్పీడ్గా అభివృద్ధి చెందుతుంది.